నమస్తే. నేను మీ ఉమా. రచయిత్రి అమృత పంపిన ఓ హాస్య కథ ఇది. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అనాదిగా జరుపుకుంటున్నాము. ఎక్కడా లేని హడావిడి ఈ పండక్కి కనిపిస్తుంది. గణేశుడు అనేక అవతారాల్లో అనేక వాహనాల మీద తయారై ఒక 2 నెలల ముందే ప్రదర్శనకి సిద్ధమవుతాడు. అక్కడ మొదలవుతుంది వేలం వెర్రి. ఏమిటి, పండగని హేళన చేస్తున్నాను అనుకుంటున్నారా? లేకపోతే వేలకి వేలు పెట్టి కొనకపోతే వినాయకుడు వరాలివ్వనంటాడా చెప్పండి? ఈ కథ పండగని డబ్బుతో తగలేసే ఓ విలాసంగా చేసుకునేవారి గురించిలేండి. ఆ పిచ్చికి పరాకాష్ట ఎంత హాని చేస్తుందో తెలియజేసే ప్రయత్నం అనుకోండి. కాసేపు ఆ వ్యవహారం ఎలా ఉంటుందో చూసి నవ్వుకుందాం. అంతకన్నా ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. అనగనగా ఏకదంతా హైట్స్ అనే గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్ ఖైరతాబాద్ దగ్గర్లో మంచి వసతులు ఉన్న పోష్ లొకాలిటీలో ఉందిలేండి. మొత్తం 500కి పైగా విల్లాలు ఉన్న ఈ కమ్యూనిటీకి అధ్యక్షుడు వినాయకరావు గారు. ఓనాడు ఆదివారం తాపీగా ఆదివారం వీక్లీ పేపర్ చదువుతున్నాడు. అందులో ఓ వార్త ఆయన్ని ఆకర్షించింది. గమ్ గమ్ గణేశ సిద్ధమవుతున్నాడు అని. ఇదేంటో చదవాలి, ఇందులో ఏం రాసున్నా మనకు పనికొచ్చేది చూసి హడావిడి చెయ్యాలి అనుకొని చదవడం మొదలుపెట్టాడు. గణేశుడు పేష్వారాజుల కులదైవం అని మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మొట్టమొదటిసారిగా గొప్ప ఉత్సాహంతో వినాయక చవితి పండుగను నిర్వహించేవాడు. ఆయనతో అంతరించిన ఆ ఉత్సవం మళ్లీ భారత స్వాతంత్ర పోరాటంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అన్ని కులాల వారిని ఒక్కటిగా చెయ్యాలని పెద్ద ఎత్తున గణేశ ఉత్సవానికి పునాది వేశారు. ఒక్కరోజు పండగను 10 రోజులు చేసి ఆఖరి రోజున నిమజ్జనం చేయాలని కొత్త పద్ధతి మొదలుపెట్టాడు. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేవుణ్ణి కొల్చినా విఘ్నాలన్నిటికీ నాయకుడు గణేశుడనే అందరికీ పరిచయం ఉన్న దేవుణ్ణి వినాయకుణ్ణి ఎంచుకున్నాడు తిలక్. అప్పటి వరకు ఇళ్లల్లో
పండగని చేసుకునే జనాన్ని బయటకు తీసుకురావడానికి ఇదే మార్గం అనుకున్నాడు. అలా 1893లో ఈ బహిరంగ వేడుకకు పునాది వేయబడింది. మండపాలు కట్టించి మట్టితో గణేశుడి విగ్రహాలు చేయించి 11 రోజులు వేడుకలలో పెద్ద హోర్డింగులను ఏర్పాటు చేయించిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందాడు తిలక్. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆచారం ముగిసింది. కాని మళ్లీ 1954లో హైదరాబాద్లో, అదే ఖైరతాబాద్లో మొదటి గణేష్ పండల్ పునః ప్రారంభించబడింది. 1954లో 1 అడుగు 0.3 మీటర్ల ఎత్తైన గణేశుడి విగ్రహం పెట్టి పూజలు చేశారు. ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన ఐక్యతకు గుర్తుగా భారత స్వాతంత్ర ఉద్యమ కార్యకర్త మరియు మాజీ కార్పొరేటర్ అయిన సింగరి శంకరయ్య ఖైరతాబాద్లో ప్రారంభించారు. 1 అడుగు విగ్రహంతో ప్రారంభమైన ఉత్సవం ఇప్పుడు అద్భుతమైన వార్షిక ప్రదర్శనగా అభివృద్ధి చెందింది. 2022లో విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టితో చేశారు. కరోనా సమయంలో నిమజ్జన ప్రక్రియ అంతటా ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రతిస్పందనగా 2021లో విగ్రహాల ఎత్తుని 40 అడుగులకు తగ్గించారు. ఇక 2023లో విగ్రహం ఎత్తు 63 అడుగుల విగ్రహం, లోపలి ఫ్రేమ్ బరువు 20 టన్నుల ఉక్కు. మహావిద్యా గణపతిని తయారు చేయడానికి రాజస్థాన్ నుండి 40,000 కిలోల మట్టి, 22 టన్నుల ఇనుము, గోనె సంచులతో 2,000 మీటర్ల వస్త్రాన్ని తయారు చేశారు. విగ్రహం బరువు 45 నుంచి 50 టన్నులు. తమిళనాడులోని సేలం నుండి 30 బండిల్స్ కాయర్, ఏపీలోని ఏలూరు నుంచి ఒక్కొక్కటి 40 కిలోల జూట్ పౌడర్, 1000 బస్తాలు వాడారు. యాదాద్రి నుంచి సేకరించిన వరి పొట్టు 2 విగ్రహ కళాకారులు పనిచేశారు. విగ్రహానికి సమర్పించడానికి పద్మశాలి సంఘం వారు నేసిన కండువా, అదేనండి శాలువ మరియు జంధ్యం. దాదాపు 150 మంది కళాకారులు గణేష్ విగ్రహాన్ని చెక్కడానికి పనిచేశారు. ఈసారి మళ్లీ 2 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగించారు. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడు విభిన్నమైన అవతారంలో చూడవచ్చు. 12 తలలు, 24 చేతులతో రాష్ట్రానికి మంచి వాతావరణం, వర్షాలు పడతాయని తీసుకొచ్చి పూజలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కనీసం 5 లక్షల మంది ఈ పండళ్లు సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు అని చదివాడు ఏకదంత హైట్స్ కమ్యూనిటీ అధ్యక్షుడు వినాయకరావు గారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అయితే మన గేటెడ్ కమ్యూనిటీలో కూడా అదిరిపోయే గణేశుడి విగ్రహాన్ని తెప్పించాలి. చందాలు భారీగా వసూలు చేయాలి. ఒక ప్రత్యేక కమిటీని సిద్ధపరచాలి. ఇంకా 2 నెలల సమయం కూడా లేదే వినాయక చవితికి అనుకున్నాడు. ఈసారి ఖైరతాబాద్కి వెళ్లనివ్వకుండా మన కమ్యూనిటీలో వారిని ఇక్కడే కట్టిపడేయాలి అనుకొని వెంటనే వాట్సాప్ గ్రూప్లో ఓ మెసేజ్ టైప్ చేయించడానికి వాళ్ళ అబ్బాయి విఘ్నేష్ని పిలిచాడు. హాయ్ ఫోక్స్, గణేష్ ఉత్సవ్ మన నెక్స్ట్ టార్గెట్. మీ సలహాలివ్వండి, అదరగొట్టాలి, దుమ్ము లేపాలి. ఇది మా ప్రెసిడెంట్ డాడీ హుకుం, గణేష్ ఉత్సవ్ అంటూ ఓ మెసేజ్ పంపేశాడు. లిస్ట్ ఆఫ్ డీజే పాటలు నేనిస్తాను, చందా నేను వసూలు చేస్తాను, వెరైటీగా ఉండాలి ఈసారి విగ్రహం, ప్రసాదాల ఆర్డర్ నాకివ్వండి, మా బామ్మర్ది కొత్త క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు, పిల్లలకి డాన్స్ పోటీలు పెట్టాలి, పెద్దలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, సెలబ్రిటీస్ రావాలి, పురోహితుడిని నేను మాట్లాడతా, మాకు తెలిసిన వారికి తెలిసినవాడు భలే కామెడీగా చదువుతాడు,
మంత్రాలు ఎంజాయ్ చేయొచ్చు. ఆఖరి రోజున డీజే సిద్ధు సినిమాలో విలన్ని పిలుద్దాం, అదిరిపోద్ది. క్లబ్ హౌస్ ప్రతిరోజు 7 నుంచి 9 ముందుగానే బుక్ చేయండి. ఒక్కో రోజు ఒక్కో కలర్ డ్రెస్ కోడ్ పెట్టండి. డైలీ వెరైటీ భోజనాలు క్లబ్ హౌస్లో పెట్టించండి. ఇంట్లో వండే బాధ తగ్గుతుంది. కాలేజీ పిల్లల్ని విడివిడిగా కూర్చోబెట్టాలి. లేకపోతే పండగ రోజు ప్రపోజ్ చేసుకొని నిమజ్జనం రోజు బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఈసారి చందా 1116 నుంచి మొదలు పెడదాం అంటూ ఆ గ్రూప్లో ఒక్కొక్కరు ఒక్కో సలహా పారేస్తున్నారు. ఓకే ఓకే, మీ సలహాలు ఈరోజు సాయంత్రం మీటింగ్లో మాట్లాడుకుందాం అని రిప్లై ఇచ్చాడు మన వినాయకరావు గారు. ఇప్పుడు అదో పెద్ద తతంగం. ఏదో అంతర్జాతీయ సమావేశానికి వెళ్ళినట్లు ఒక్కొక్కళ్ళు రావడాలు, లేటైన వారి కోసం ఎదురుచూపులు. ఆ రోజు రాత్రి క్లబ్ హౌస్లో 7 గంటలకు అందరూ కలుసుకున్నారు. చూడండి వినాయకరావు గారు, కాలేజీ పిల్లల్ని విడివిడిగా కూర్చోబెట్టాలి. లేకపోతే పండగ రోజు ప్రపోజ్ చేసుకొని నిమజ్జనం రోజు బ్రేకప్ చెప్పేసుకుంటారు అన్న మెసేజ్ మా అబ్బాయి యశస్విని ఉద్దేశించే రాశారు. అది నేను ఖండిస్తున్నాను అని మొదలుపెట్టారు పంచాయతీరాజ్ ప్రెసిడెంట్ మృత్యుంజయ గౌడ్ గారు. అవును, మీ అబ్బాయే. మా అమ్మాయి గజాననని అలాగే 10 రోజులు తిప్పుకున్నాడు కదా కిందటిసారి అన్నాడు రెవెన్యూ ఆఫీసర్ గణేష్ నాయుడు గారు. గజాననని ఒకరు తిప్పగలరా? అసలు ఆ అమ్మాయి పర్సనాలిటీకి మీరు వేసే నిందకి సంబంధం ఉందా? ఖండించాడు మృత్యుంజయ గౌడ్. అంటే మా అమ్మాయిని బాడీ షేమింగ్ చేస్తున్నారా? అరిచాడు గణేష్ నాయుడు. అబ్బా, మనం వచ్చింది గణేష్ ఉత్సవాల గురించి మాట్లాడుకోవడానికి అని కలుగజేసుకున్నాడు ప్రెసిడెంట్ వినాయకరావు గారు. ఓ పెద్దాయన లేచి, బాబూ, వాట్సాప్లో మెసేజ్లు చూశాను. ఈసారన్నా సంప్రదాయాన్ని అనుసరించి భక్తి పాటలు పెట్టండి. ప్రతిరోజూ వినాయకుడి కథలు చెప్పించండి. మట్టి వినాయకుణ్ణి మనమే తయారు చేసుకుందాం. ఇక్కడే ఒక డ్రమ్ములో నిమజ్జనం చేసుకొని నిమజ్జనం చేసిన మట్టితో ఈసారన్నా పార్కులో మొక్కలు నాటించి పిల్లలకి మొక్కల విశిష్టత చెబుదాం. పిల్లలకి వాతావరణంలో కాలుష్యం జరగకుండా పండగలు ఎలా చేసుకోవాలో నేర్పుదాం. భోజనాలు మనమే వండుకుందాం. మంచి బట్టలు కట్టుకుందాం. అప్పుడే మన పిల్లలకి ఈ పండగల మీద గౌరవం పెరుగుతుంది అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ చతుర్భుజం గారు. సార్, మీరు రిటైర్ అయ్యారు కాబట్టి మాకు క్లాసులు పీక్కండి. కావాలంటే యుఎస్లో ఉన్న మీ అబ్బాయి ఇంటికి వెళ్ళి మీ ఆచారాలు నేర్చుకోండి అనేశాడు బీటెక్ విద్యార్థి తరుణ్. మిగతా వారెవరూ మాట్లాడలేదు. ఒక పిల్లవాడు ఆయన్ని అడ్డుకుంటే ఇంకెవ్వరూ ఆయనకు మద్దతివ్వలేదు. ఇక ఆయన ఉన్నా వినేవారు లేరని ఆయనకు అర్థమై వెళ్ళిపోయారు చతుర్భుజం గారు. పెద్దాయన కదా, కాస్త చాదస్తాం. కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తేనే కదా ట్రెండ్ అవుతాం. అలా బాలగంగాధర్ తిలక్ ఆలోచించే కదా ఒక్కరోజు పండగను 10 రోజులు చేసుకునే పద్ధతి కనిపెట్టాడు అన్నాడు తరుణ్ తండ్రి హరిద్రాజు గారు. ఈలోగా లోకనాయక్ గారు లేచి, ఆ పెద్దాయన చెప్పింది పూర్తిగా తీసేయలేం కదా అని అనేసరికి ద్విజగారు లేచి, ఏమిటండి ఈయన మట్టి విగ్రహాలు పెట్టుకోవాలి, వంటికి మట్టి పూసుకునే పనులు చేయాలి అంటాడు. రంగులు పూసుకొని డీజే చేస్తేనే కదా సంబరం అంటారు. ఆయన చెప్పే అలాంటి నియమాలు మన ఖైరతాబాద్ వినాయకుడికి ఎప్పుడూ లేవు. మనకెందుకండి? అయినా రోజూ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఏదో ఒకటి చేస్తూ వాతావరణానికి నష్టం చేస్తూనే ఉంటారు. మన ఒక్క కమ్యూనిటీలో విగ్రహం వల్లనే నష్టం పెరుగుతుందా తరుగుతుందా అనేసరికి ఏకీభవించాడు హరిద్రాజు గారు. బాలచంద్ర లేచి, అందరూ ఎలా చేసుకుంటున్నారో అదే సంప్రదాయం మనం కూడా ఫాలో అవ్వాలి. ఏదో కొత్తగా ప్రత్యేకంగా అని పాత ముత్తాతల పద్ధతులు పట్టుకుంటే మన ఖైరతాబాదు సిటీకి షానయ్యేవాడా? మనలో మనకే ఆసక్తుండదు మట్టి విగ్రహం పెడితే. అయినా భక్తనేది మనసులో ఉంటే చాలు. నలుగురూ కలిసి చేసుకుంటే అందరి అభిరుచులను దృష్టిలో పెట్టుకోవాలి అనేసరికి, చిచ్చా, డీజే పాటలు నాకొదిలేయండ్రి, పిచ్చెక్కిస్తా అన్నాడు కావేష్. వీడికి తోడు తరుణ్. సరే, చందా అందరూ ఇవ్వాలి, ఇవ్వని వారు ఇంట్లో కూర్చోవాలి.
చందా కనీసం 1116 అన్నాడు ప్రెసిడెంట్ వినాయకరావు గారు. ఇక సెక్రటరీ లంబోదర్ 11 రోజులు క్లబ్ హౌస్లో భోజనాలు, దానికి కావలసిన మెనూ సిద్ధం చేయడానికి ఒకరి పేరు, పిల్లల చేత డీజే పాటలకి డాన్స్ చేసే వ్యవహారాన్ని మరొకరికి, కలర్ కోడ్ డ్రెస్సులు రోజూ గ్రూప్లో పెట్టడానికి లేడీస్లో ఒకరిని, కామెడీ మంత్రాలు చదివే పంతుల్ని మాట్లాడ్డానికి ఒకరిని, మంచి తడుకుల లైట్స్, ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ని మాట్లాడేందుకు మరొకర్ని, ప్రసాదాలు, భోజనాలు, క్యాటరింగ్ కోసం ఒకరి పేరు రాసుకున్నాడు. ఇక విగ్రహం ఎలా ఉండాలి అనే దానిమీద సుదీర్ఘ చర్చ కొనసాగింది. కనీసం 10 ఫీట్ ఎత్తుండాలి. కమ్యూనిటీలో ఫుట్బాల్ అభిమానులున్నారు కాబట్టి ఫుట్బాల్ థీమ్ ఉండాలి. విగ్రహానికి కనీసం 5-6 మొహాలు ఉండాలి. నల్ల రంగులో గోల్డ్ కలర్ దంతాలతో వెరైటీగా ఉండాలి. వాహనం ఒక డైనోసార్ పెడదాం. విగ్రహానికి మంచి బట్టలు కుట్టిద్దాం. ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ వచ్చింది కాబట్టి రామ్ చరణ్ డ్రెస్ కుట్టిద్దాం. కాళీమాతలాగా ఓ 12 చేతులు, ప్రతి చేతిలో రాజమౌళి సినిమా ఆయుధాలు పెట్టేద్దాం. వీలైతే హోర్డింగ్లో ఆర్ఆర్ఆర్ థీమ్కి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫోటోలు అటూ ఇటూ పెడదాం. ఈ వివరాలు సేకరించి ఇలాంటి విగ్రహం రెడీమేడ్గా ఉండదు కాబట్టి ఖైరతాబాద్లో గణేష్ విగ్రహం మ్యానుఫ్యాక్చరర్ని మాట్లాడేందుకు ఓ 4 పేర్లు రాసుకొని మీటింగ్ ముగించారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. డీజే కావేష్ సిద్ధం చేసిన పాటలు మనకి బాగా తెలిసినవే. వెంటనే కనెక్ట్ అయిపోవాలి కదా. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో హంగ్రీ చీతా, బేబీ సినిమాలో 2 ప్రేమ మేఘాలిలా, జైలర్ సినిమాలో కావాలయ్యా, బాలయ్య సినిమా భగవంత్ కేసరి నుంచి గణేశాంతం, ఇవి కాక మంచి ఊపున్న పాటలు ఎలాగో ఉన్నాయనుకోండి. సినిమా చూపిస్తమావా, టాపులేసిపోతి, రాములో రాములా లాంటి పాటలు ప్రతి హీరోకి ఉండనే ఉన్నాయి. దండించే వినాయకుడికి ఉద్దండ వినాయకుని ఉత్సవాలు ఎట్ ఏకదంత హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ అని బ్యానర్ సిద్ధం చేయించారు. వసూళ్లు బానే వచ్చాయి. వేలం వెరికి లోటు లేదన్నట్లు ఒకరు 10,116 ఇచ్చారని తెలిసి మరొకరు 20,116, వారికి రెట్టింపు ఇంకొకరు. పోస్ట్ లొకాలిటీ మహిమ అని ఇలా లక్షల్లో వసూలైంది చందా. అనుకున్నవన్నీ సిద్ధం చేశారు. యువ సంఘం మెంబర్లు డీజే కావేష్, ప్రెసిడెంట్ అబ్బాయి విఘ్నేష్, పంచాయతీరాజ్ ప్రెసిడెంట్ యశస్వి, తోడుగా తను లైన్ వేసుకుంటున్న అవిఘ్న, తన స్నేహితురాలు గజానన, రిటైర్డ్ మాస్టర్ని ఎదిరించిన తరుణ్, ఇంకా వీరి ఫుట్బాల్ గ్యాంగ్లో స్నేహితులు. ఇలాంటి ఒక 10 మంది ఆధ్వర్యంలో ఘనంగా మొదలయ్యాయి వినాయక చవితి వేడుకలు. 2 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఇక తయారు చేయించిన విగ్రహం రానే వచ్చింది. నల్ల వినాయకుడికి 12 చేతులతో, ఒక్కో చేతిలో ఒక్కో రాజమౌళి సినిమా ఆయుధం, ఆర్ఆర్ఆర్ థీమ్ డ్రెస్, డైనోసార్ వాహనంపై వచ్చిన గణేశ ఓ చేతిలో ఫుట్బాల్ పట్టుకొని, మరో చేతిలో లడ్డూ పట్టుకొని ఓ పెద్ద ట్రాలీలో వినాయక చవితి ముందు రోజు రాత్రి కమ్యూనిటీ లోపలికి ప్రవేశించాడు. ఈ విచిత్ర ప్రత్యేక గణపతి ఆఖరి రోజు స్పెషల్ అట్రాక్షన్ డీజే సిద్ధూ సినిమా విలన్ని కూడా ఆహ్వానించారు. ఇంత వైభవంగా ఎవ్వరూ ఎక్కడా చేసుకోని విధంగా పేపర్లోకెక్కాలి ఈసారి అనుకుని వినాయక చవితి రోజు ఓపెనింగ్ స్పీచ్ ఇచ్చాడు ప్రెసిడెంట్ వినాయకరావు. మనకి ఎన్నో వ్యతిరేకతలు రావచ్చు,
రిటైర్డ్ మాస్టర్ చతుర్భుజం గారు లాంటి వారు పాల్గొనకపోవచ్చు, కానీ మనకి మనమే సాటి అనిపించుకుందాం అని స్పీచ్ ముగించాడు సెక్రటరీ లంబోదర్. ఇక డీజే పాటలు మొదలు. ప్రతిరోజు చావుడప్పుల కన్నా హీనంగా హోరెత్తే వాయింపులు, ఒళ్ళు తెలియని చిందులు, ఆడా మగా తేడా లేకుండా కమ్యూనిటీ రోడ్లపై గుంపులు, క్లబ్ హౌస్లో పోటీపడి మెక్కడాలు, ఇళ్లకి ప్రసాదాలు సర్దుకోడాలు, ఇలాగే 9 రోజులు కొనసాగింది. ప్రతిరోజు అందరూ పెళ్లికి వెళ్తున్నట్లు ముస్తాబై రావడం, వాళ్ల ఘనం చూపించుకోవడం, గోబీ మంచూరియా విత్ నూడిల్స్, టమాటో కారాలు, హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్, బిస్కెట్లు, మసాలా దోశలు ప్రతిరోజు మెనూలో ఉండాల్సిన ప్రసాదాలు. ఇవి కాకుండా రోజుకో నోరు తిరగని స్వీట్ డిష్షు. ఇది కాక పాటలు, డాన్సులు, వంకలు పెట్టేవారు ఇంకొందరు. మా ఆయనే ఇది ఏర్పాటు చేశాడు, మా ఆయనే ఈ విగ్రహం చేయించాడు, మా ఆయనే ఎక్కువ చందా ఇచ్చాడు అని ఘనం చూపించుకునే ఆడవారు. కాని ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పిల్లలు మాత్రం వీరంత దిగజారిపోలేదు. నీకు తెలుసా, మా క్లాసులో ఒకరి మమ్మీ గణేష్ని చాక్లెట్తో చేశారట. మా స్కూల్లో కూడా గణేష్ని పసుపుతో చేయమన్నారు. మరి మనమెందుకు ఇలా వెరైటీగా చేసుకుంటున్నాం అని వారిలో వారే చర్చించుకుంటున్నారు. అదేరా వెరైటీ అంటే అని తేల్చాడు ఇంకోడు. ఒరేయ్, గణేశాన్ని ఆకులతో పూజించాలని చెప్పారు, కాని మన కమ్యూనిటీలో చెట్లే లేవు అని నవ్వుకున్నాడు ఒకడు. అందుకే కదా పువ్వులు కొని తుంపి విసురుతున్నాం అని ఎంతో అవసరమైన సంభాషణలు చేసుకున్నారు. ఈ పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, రేసింగ్ పోటీలు. ఇక ఈ పిల్లలకి వినాయకుడి ఆవిర్భావం ఏం తెలుస్తుంది? గణనాథుడంటే ఏమర్థమవుతుంది? వీరికి ఆసక్తి ఉన్నా ప్రోత్సహించలేదు పెద్దవారు. మరి కాలేజీ పిల్లల డీజే డాన్సులు సరేసరి రాత్రి 12 వరకు కొనసాగాల్సిందే. ఇక పెద్దలకి ఇళ్లలో భోజనాలు లేకపోయేసరికి ఏదో తినేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మాట్లాడమనేదెవరు? వాళ్ళు మాట్లాడినా వినేదెవరు? మరి ఈ చందా లెక్కల్లో ఒక్కలూ లేకపోలేదు. బాధ్యతలు తీసుకున్న వాళ్ళు బిల్లులు చూపించట్లేదని కంప్లైంట్లు మొదలయ్యాయి. వినాయకరావు గారి అబ్బాయి విఘ్నేష్ కొత్త బైక్ కొనేశాడు. అనుమానాలు మొదలయ్యాయి. లక్షల్లో వసూలైన చందాతో కొన్నాడేమో అని. పంచాయతీరాజ్ ప్రెసిడెంట్ కొడుకైన యశస్వి, రెవెన్యూ ఆఫీసర్ చతుర్భుజనాయుడు గారమ్మాయి గజానన రోజు పూజ టైంకి కనిపించడమే లేదు. డీజే కావేష్, తరుణ్, అవిజ్ఞ తమ పబ్ ఫ్రెండ్స్ని కూడా రోజు తెచ్చేవారు. ఇక గుడుంబాలు, తాగుళ్ళు, అర్ధరాత్రుల వరకు ఈ యూత్కి జల్సాలు. ఇక నిమజ్జనం రోజు విల్సన్ కూడా రావాలని ఆర్భాటాలు, సన్నాహాలు మొదలయ్యాయి. సెలబ్రిటీ రానే వచ్చాడు అని తెలిసాక సిద్ధం చేసిన వేదిక దగ్గరికి అందరూ కూడారు. అప్పటికే డీజే పాటలతో గంతులు మొదలయ్యాయి. అనుకోకుండా అక్కడికి ఒక పిల్లవాడు జ్యూస్ బాటిల్ అనుకొని నూనె బాటిల్ తీసుకొచ్చాడు. ఈలోగా నిమజ్జనానికి ఏ సందులో ముందుగా ఊరేగింపు జరగాలి అనే చీటీలు వేసుకొని ఊరేగింపుకి ప్లాన్ జరుగుతోంది. మీరు కిందటిసారి మా వీధికి ఆఖర్న వచ్చారు. అప్పటికి మా పిల్లలు ఎదురు చూసి చూసి పడుకొని మిస్ అయ్యారు అని మొదలెట్టింది మహిళా శిరోమణి ద్విజ. మహాకావ్యగారు లేచి, ఆఖరుగా మా వీధికి వస్తే మేము పాడుకోలేకపోతున్నాం మీ డబ్బులకి అని మరో ఫిర్యాదు. మేము ఎక్కువ చందా ఇచ్చాం కాబట్టి ముందుగా మా వీధికి రావాలి అనేవారొకరు. అదేంటి, ప్రసాదం వేలంపాటుంటుంది కదా, ఆ ప్రసాదం లడ్డూని సిద్ధం చేయించింది నేను, కాబట్టి మా ఇంటికి ముందు రావాలి అని మరొకరు. ఈలోగా నూనె బాటిల్ పట్టుకున్న పిల్లవాడు దాన్ని స్విచ్ బోర్డుల దగ్గర ఒలికించేసరికి వైర్లు రాచుకొని చిన్న చిన్న మంటలు మొదలయ్యాయి. భారీ లైటింగ్ కూడా ఏర్పాటు చేసిన వేదిక దగ్గర ఓ 100 లైట్లు, 1000 వైర్లు, అతిథి వస్తే క్యాండిల్ లైట్లను వెలిగించాలనుకున్న కొవ్వొత్తులు, వాటితో అగ్గిపెట్లు అన్నీ ఒకే చోటున వదిలేశారు. అసలే ఊరేగింపు డిస్కషన్ మంచి రసపట్టు మీద ఉంది కదా. ఇక సెలబ్రిటీ విల్సన్ వస్తున్నాడని తెలిసి కొందరు ప్రముఖులు వెళ్లారు. ఈలోగా వేదిక తగలబడడానికి సిద్ధంగా ఉంది. మరోపక్క వినాయకుడి ఊరేగింపు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియక
క్లబ్ హౌస్ బయట వదిలేశారు. పిల్లలు ఒకరికొకరు కూడి ఆడుకుంటున్నారు. ఏదో ఆపద వస్తోందని జ్యూస్ తాగే పిల్లాడి దగ్గర ఏవో వెలుగులు వస్తున్నాయని గ్రహించారు. వెంటనే వాణ్ణి అక్కడ్నుంచి లాగేశారు. ఈలోగా ముఖ్య అతిథి వచ్చాడని టపాసులు తీసుకోవడానికి వచ్చి కొన్ని అవే వేదికపైన వదిలేశారు. సెలబ్రిటీ వచ్చేశాడని తెలిసి జిలుగుమన్న లైట్ల స్విచ్లు ఆన్ అయ్యాయి. కరెంటు వైర్లు ఒకదానికొకటి తాకి లైట్ మ్యాన్కి షాక్ తగిలింది. అక్కడ్నుంచి వచ్చిన నిప్పురవ్వ టపాసుల మీద పడి మంట పెద్దదై కొవ్వొత్తులకు అగ్గిపెట్టెలకు అంటుకుంది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అది గమనించిన పిల్లలు పక్కనే రిటైర్డ్ ప్రిన్సిపాల్ చతుర్భుజం గారి విల్లా ఉంది కదరా అంటూ ఆయన్ని పిలుచుకొని వచ్చారు. ఈలోగా కమ్యూనిటీలోనికి వచ్చిన సెలబ్రిటీ వేదిక వైపు రానే వచ్చాడు. అతనితో పత్రికా విలేకరులు వచ్చారు. గణేశోత్సవంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అంటూ లైవ్ టెలికాస్ట్లు మొదలైపోయాయి. ఇంతటి చిందరవందరలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఎవరి భద్రత వారు చూసుకున్నారు. అప్పుడే ప్రతి ఒక్కరికీ తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో అన్న ధ్యాస కలిగింది. పిల్లలు చతుర్భుజంగారి ఇంట్లో బానే ఉన్నారన్న విషయం తెలియక కమ్యూనిటీ మొత్తం వినాయక విగ్రహాన్ని గాలికి వదిలేసి, అతిథిగా వచ్చిన వాణ్ణి వదిలేసి అటూ ఇటూ పరిగెత్తారు. కొందరు గణేశుడి అనుగ్రహం మనకి లేనట్లుంది, ఏమిటో ఈసారి ఇంత ఖర్చు పెట్టాం కానీ అనుకోని సంఘటనలు, వినాయకుడికి పూజల్లో అపచారాలు జరిగాయంటావా అంటూ అప్పుడు జ్ఞానోదయంతో నిండిన వాక్కులు పలికారు. సెలబ్రిటీ విల్సన్ చీకొట్టి వెళ్ళిపోయాడు. ఇక వినాయకుడు విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి కదలలేక అంతర్ముఖంగా ఇలా అనుకున్నాడు. నన్ను పట్టించుకునేవాడు లేడా? మిమ్మల్నే ఒక్కరూ వినరే? అవునులే, శ్రద్ధగా పూజిస్తే నా అంతర్ముఖం మీకు తెలిసేది. గోబీ మంచూరియా ప్రసాదాలు, కామెడీ మంత్రాల కోసం జోక్ చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది నా బాధ? నలుగుపిండితో మా అమ్మ నన్ను చేసుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కల్తీ చేసేశారు. నన్ను తలుచుకోకుండా ఏ పని మొదలుపెట్టకూడదు. కాని అన్నీ చేసుకున్నాక ఇప్పుడు నా అనుగ్రహం లేదనుకుంటున్నారా? భక్తితో చేసే పండగని తిట్లదండకంతో పిచ్చి పాటలు పెట్టి చేసుకున్నారే. నేను రంగులు కావాలని అడిగానా? ఆయుధాలు పెట్టమన్నానా? అవి పెట్టకపోతే వరాలివ్వనన్నానా? వేదాలలో బొటనవేలంత విగ్రహాన్ని పెట్టమని ఉంటే మీ ఇష్టానికి సైజులు పెంచుకున్నారు. నాతో నాకే పోటీ పెట్టారు. మీ వేలం వెర్రికి నాకే వెర్రెక్కేట్లుంది. ఇక భూమికి రాకూడదని చెప్తున్నాడు నా మూషికం. అసలు వాణ్ణి నాకు దూరం చేసి డైనోసార్లు పెట్టారే. సంవత్సరానికొక్కసారి పిలిచి వేదపారాయణం లేదు, నా భక్తి పాటలు లేవు. ఒక పండగలో నన్ను కాళికాదేవిలా తయారుచేసి దసరా చేశారు. మీ వంటికి రంగులు పూసుకొని హోలీ చేసుకున్నారు. స్టేజి తగలెట్టి దీపావళి చేసుకున్నారు. నా పెద్ద చాటచెవులు హోరెత్తేలా హింసని రుచి చూపించడానికి కాదు, నా కర్మ. ఇక మా అమ్మ వింటే మిమ్మల్ని చంద్రుణ్ణి శపించినట్లు శపించగలదు, జాగ్రత్త. నాకు ఉండ్రాళ్ళిష్టమని తెలిసి కూడా ఎవరో గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు ఖాలియా అని పాడితే వాడి ప్రాసను పట్టుకొని నాకు లడ్డూ పెట్టుకొని వేలం పాటలు పాడుకునే మీరే తెగమెక్కి షుగర్ పేషెంట్లు అవుతున్నారు. పైగా అది నా అనుగ్రహానికి ముడివేస్తున్నారు. నా కథ మార్చారు, నా రూపం మార్చారు, నా ప్రసాదం మార్చారు, నా పాటలు మార్చారు. ఇంకా ఏం మార్చనున్నారయ్యా? పైగా ఈ ఏకదంతా హైట్స్లో ప్రతి ఒక్కరూ నా పేరు పెట్టుకొని నా పరువు తీస్తూనే ఉన్నారు. మీకు నేనెందుకు?
మీకు మీరే దేవుళ్ళన్న మోజులో ఉన్నారు కదా. నాకు ఇష్టం వచ్చిన ఆకులతో పూజ చేయడం మానేశారు. నన్ను ముంచే నదుల్లో వాటర్ బాటిళ్లు నిమజ్జనం చేస్తూ ఉమ్ములు వేస్తుంటారు. మీ వికృత విన్యాసాలు చూసేందుకు నా కళ్ళు పేల్తున్నాయి. నాకెందుకు మీ పూజలు? అసలు ఇక్కడికి రావడమే మహాపాపం. నా తండ్రిగారి చుట్టూ 30 ప్రదక్షిణలు తిరిగినా, 7 సముద్రాల చుట్టూ తిరిగినా ఈ పాపం పోదు. వస్తా. లేదు లేదు, ఇంకెప్పుడూ రాను అని విగ్రహంలో ఉన్న దేవుడు కూడా పారిపోయాడు. చిన్నపిల్లలు కనిపించినవారు కమిటీ వారిని నిందించారు. ఇంత జరుగుతున్నా ఊరేగింపు సంగతేమిటి? నిమజ్జనం ఉందా లేదా అన్నారు ఇంకొందరు మూర్ఖులు. ఇంతకీ సెలబ్రిటీ వెళ్ళిపోయాడని డబ్బు బొక్క అనుకున్నారు కొందరు. లైవ్లో ఫేమస్ అవుతున్నామని అవమానంగా భావించి వాళ్ల విల్లాల్లోకి పారిపోయారు. పిల్లలు కనపడట్లేదని చెప్తుంటే పనికిమాలిన విషయాలు ఆలోచిస్తున్నారని పోలీసులకి ఫోన్లు వెళ్లాయి. అప్పుడు ప్రెసిడెంట్ వినాయకరావు గారు కలుగజేసుకుని సెక్రటరీ లంబోదర్ ద్వారా సీసీటీవీ కెమెరాల్లో చూసి పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకున్నారు. అందరూ రిటైర్డ్ ప్రిన్సిపల్ చతుర్భుజం గారి ఇంటికి వెళ్లి గావు కేకలు మొదలుపెట్టారు. ఏమయ్యా, నీ మాట వినలేదని మా పిల్లల్ని ఎత్తుకొస్తావా? పిల్లలు నీ ఇంట్లో ఉంటే కనీసం చెప్పాలని అనిపించలేదా? మేము కంగారు పడతామని తెలియదా? పెద్దవాడివి, ప్రమాదాలను పసిగట్టక్కర్లేదా అంటూ మరొకరు నిలదీశారు. ఇంత జరుగుతున్నా అంత మౌనంగా ఉంటూ మా ఏడుపు చూద్దామనా అంటూ మరొకరు. ఈ లోపల ఇంట్లో నుంచి పిల్లలు వచ్చి, ఈ తాతగారు లేకపోతే లడ్డూకి షాక్ కొట్టేది. డుంబు పోసిన నూనెకి ఇది జరిగింది. చింటూకి చెవుల నొప్పొచ్చింది. తాత ఏదో మందు వేశారు. లంబు వాళ్ల ఫ్రెండ్స్లో కొందరికి చెవులోంచి రక్తం వస్తుంటే తాతగారు కట్టుకట్టారు అంటూ సమాధానాలిచ్చారు. అప్పుడు అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనిపించింది ఆ వెర్రి జనాలకి. వెంటనే పిల్లల్ని తీసుకొని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఏ పిల్లలకి ఏం జరిగిందో వాట్సాప్లో ఫోటోల వర్షం మొదలైపోయింది. ఊరేగింపు లేకుండా వినాయకుణ్ణి ఆ అర్ధరాత్రి దగ్గరలో ఉన్న చెరువులో చప్పుడు లేకుండా నిమజ్జనం చేశారు. ఆ రాత్రి ఎంతో ఆర్భాటంగా డీజేలు, డప్పులతో గొప్పలకు పేపర్లోకి ఎక్కాలి అనుకున్నారు. కాని సిగ్గుపడేలా పేపర్లో హాస్యవార్తగా మిగిలారు. 2 రోజులు ఎవ్వరూ ఇళ్ల బయటకు రాలేదు. 3వ రోజు పిల్లలు మళ్ళీ అందరూ కూడి చతుర్భుజంగారి ఇంటి ముందుకు చేరి, తాతగారు మీకు థాంక్స్ చెప్పలేదు అంటూ వచ్చారు. వారి వెనక వారి తల్లిదండ్రులు వచ్చి సిగ్గుపడ్డారు. చతుర్భుజంగారు ఏమీ మాట్లాడలేదు. సార్, పెద్ద దిక్కుగా మీరు ఇక ఈ కమ్యూనిటీలో జరిగే ప్రతి పండక్కి సూచనలిచ్చి దగ్గరుండి జరిపించాలి. మీ మాట విననందుకే ఇన్ని అవాంతరాలు. గొప్పకి పోయాంగాని నలుగురు నవ్వుకుంటున్నారు. దిక్కులేక ఇళ్లలో దాక్కున్నాం, సిగ్గుపడుతున్నాం. డబ్బు నాశనం చేశాం. అసలు మేం చేసినవి పూజలే కాదు. దేవుడు వచ్చినా సిగ్గుపడి పారిపోయుండేవాడు. అంత హీనంగా ప్రవర్తిస్తున్నాం అంటూ ఏకకంఠంతో తమ తప్పులను ఒప్పుకున్నారు. చతుర్భుజంగారు, మీకన్నా మీ పిల్లలు నయం. నిమజ్జనం రోజు మా ఇంట్లో ఉన్న ఆ కాసేపు మా ఇంట్లో చేసుకున్న మట్టి వినాయకుణ్ణి బకెట్లో వేదమంత్రాల నడుమ కరిగించి మా ఇంట్లో ఒక్కో చెట్టుకి ఒక్కో మగ్గుతో నీళ్లు పోసి పుణ్యం మూట కట్టుకున్నారు. మీ పిల్లల్ని చూసైనా నేర్చుకోండి. రేపటి తరాలకి మంచి ఉదాహరణలుగా మిగలాలిగాని చెవులు పేలిపోయే పిచ్చిపాటలను అలవాటు చేయకండి. 10 రోజుల ముందు మీకు పనికిరాని వాణ్ణి కదా. ఇప్పుడు పనికొస్తున్నందుకు సంతోషం. కాని నేను కలుగజేసుకోను. మంచి పనులు మొదలుపెట్టడానికి స్వచ్ఛమైన మనసులుంటే చాలు. నాలాంటివారు ఇంకెందరో కూడుతారు. మీ పిల్లలే మీకు సాయం చేస్తారు అని వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలు. దేవుడికి అర్పించాల్సింది స్వచ్ఛమైన మనసు కాని అంగులు, ఆర్భాటాలతో కూడిన సంబరాలు కాదని తెలుసుకున్న నిమిషం నుంచే ఆ కమ్యూనిటీకి మంచి రోజులు మొదలయ్యాయి. ఈ కథ వినాయక చవితిని, వినాయకుణ్ణి అవమానించాలని కాదు, కాస్త మనం చేసే పూజల్లో అర్థం ఉండాలని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఇందులో ప్రతి పాత్ర
మన మధ్యలో ఉన్నదే. చతుర్భుజంగారిలా ఉంటామో మరొకరిలా ఉంటామో మన చేతిలోనే ఉంది. దేవుణ్ణి పూజిద్దాం, ప్రకృతిని గౌరవిద్దాం, మనిషిని కలుపుకుందాం. జై విఘ్నరాజా. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.